హాయ్ ఫ్రెండ్స్, వెళ్ళేటప్పుడు ఒకరినైతే తీసుకెళ్ళాము. ఎవరా ఏంటా అనేది చూపించలేదు, కనీసం చెప్పలేదు కూడా కదా మీకు. ఎవరిని తీసుకెళ్ళామా ఏంటి అనేది చూడండి వీడియో లాస్ట్ వరకు, ఎవరు స్కిప్ చేయకండి. మేమైతే ఒకరినైతే దత్తత తీసుకున్నాము. అది ఎవరన్నా ఏంటా అని చెప్పేసి మీరు చూడండి. మా ఇంట్లోని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అనమాట, దీన్నైతే తీసుకుందామని చెప్పేసి. అది ఎవరో కాదు, ఒక డాగ్ని అయితే పెంచుకోవాలనేసి అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. అయితే మంచి డాగ్ దొరక్క ఇన్ని రోజులు అయితే మేము కామ్గా ఉండిపోయాము. ఒకప్పుడు మాకు కూడా ఒక డాగ్ ఉండేది, అది కాస్త పెద్దది అయిన తర్వాత చనిపోయిందనమాట. అప్పటి నుంచి మేము డాగ్స్ పెంచాలంటేనే మాకు చాలా భయం వేస్తుండేది. దాని తోడు మనం ఎంతో ప్రేమగా పెంచుకున్న డాగ్ చనిపోతే చాలా బాధాకరమైన విషయం కదా. అందుకని చెప్పేసి మేము డాగ్స్ కొంచెం దూరంగా ఉండేవాళ్ళం. కానీ మాకైతే డాగ్ మంచిది దొరికితే పెంచుకోవాలి అనిపించేది. అయితే మా ఆయన వాళ్ళ కొలిక్గా చెప్పాను కదా, వాళ్ళైతే డాగ్ ఫోటో చూపించి ఈ డాగ్ ఉంది, బ్రీడ్ ఇది తీసుకెళ్తారా, పెంచుకుంటారా అనేసి అయితే అడిగారు. ఇంకా మేము ఎప్పటి నుంచో పెంచుకోవాలనుకుంటున్నాం కదా అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. అది చూసారా ఎంత బాగా ఆడుకుంటుందో నాతోని. నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి మాకైతే కలిసిస్తుంది అనమాట. ఈ డాగ్ విషయానికి వస్తే ఇది వచ్చేసి ఫిమేల్ అనమాట. మేల్ డాగ్స్ అసలు లేవు. సరే ఫిమేల్ అయినా మేల్ అయినా సరే మేము డాగ్ పెంచుకోవాలనుకుంటున్నాం కదా అని చెప్పేసి మేమైతే తీసుకున్నాం. మా యొక్క చిన్ని ప్రపంచంలోకి ఇది కూడా వచ్చేసింది అనమాట. మాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. డాగ్ వచ్చేసి ఇంకా స్టార్ హోటల్ లో ఉంది అవసరం చెప్పాను కదా, వాళ్ళే ఇచ్చారనమాట. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి అయితే తెచ్చేసుకున్నాము. తెచ్చుకున్న తర్వాత 2 days తర్వాత చూపిద్దామని, అందుకని ఇప్పటి వరకు నేనైతే కానీ చూపించలేదు. చాలా పేర్లు చూసాము ఏం పెట్టాలా అని చెప్పేసి ఫోన్ లో మొత్తం వెతికేసాం అనమాట. మిస్సీ, గిస్సీ, ట్రాన్సీ, టిన్సీ అనేసి చాలా పేర్లే ఉన్నాయి. పేర్లని చూసిన తర్వాత ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాము. మైసీ అనేసి అయితే పెట్టాము. మరి ఈ డాగ్ కి పేరు ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. మీకు కనుక ఈ డాగ్ నచ్చినట్టయితే కామెంట్ చేయడం మర్చిపోద్దు. మాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే చిన్నది కదా, చాలా బుజ్జిగా ఆడుకుంటుంది. దాన్ని చూసినప్పుడల్లా మేమైతే చాలా మురిసిపోతున్నాము. కానీ ఇది వచ్చినప్పటి నుంచి పని ఎక్కువ అయిపోయింది అనమాట. నైట్ టైం కూడా నిద్రపోనివ్వట్లేదు, అసలు అరుస్తూనే ఉంటుంది. ఇంకా నైట్ అయితే 1 or 2 లేచేసి పాల కోసం అరుస్తూనే ఉంటది. ఈ డాగ్ చూసి చాలా మంది మాకిచ్చేయండి అనేసి అంటున్నారు. ఎందుకంటే బ్రీడ్ కదా, ఇంకా వాళ్ళకి ఇచ్చుకోవడం ఎందుకు, తెచ్చుకున్నందుకు మనమే పెంచుకుందాం అన్నాడు ఆయన. మీకు కూడా డాగ్స్ అంటే ఇష్టం అయితే వీడియోకి లైక్ చేసుకోండి. అలానే కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, బాయ్ ఫ్రెండ్స్.